హాయ్ పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీస్ బై ఆర్యాన్స్. ఇవాళ మనం ట్యాంక్ బండ్ అయితే వెళ్ళాము. సో మీరు ఫస్ట్ టైం ట్యాంక్ బండ్ వెళ్తున్నట్టయితే ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో మీరు ఎలా రీచ్ అవ్వాలి, ఎలా చూడాలి, అక్కడ ఏమేమి ఉన్నాయి, ఏం ప్లేసెస్ మీరు విజిట్ అవ్వాలి, ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తినాలి, సో ఎవ్రీథింగ్ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సో మీరు లాస్ట్ వరకు ఈ వీడియోని చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలని అనుకుంటున్నాను. ఓకే, సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఇవాళ ట్యాంక్ బండ్ అయితే నేను, మా సిస్టర్ అండ్ మా వైఫ్, మా సన్ అయితే వెళ్ళాము. సో ఫస్ట్ మీరు ఖైరతాబాద్ మెట్రో దగ్గర నుంచి మీరు అలా లెఫ్ట్ సైడ్ సర్కిల్ నుంచి లోపలికైతే వెళ్ళిపోవచ్చు. అది మీరు మెట్రోలో రావాలి అనుకుంటే. లేదు మీకు బైక్ ఉంది అనుకుంటే సో సేమ్ యాస్టీజ్గా ఖైరతాబాద్ మెట్రోకి బిఫోర్ ఒక సర్కిల్ వస్తుంది. ఆ సర్కిల్ నుంచి మీకు లెఫ్ట్ సైడు ఒక పూలతోటి డెకరేషన్ చేసిన హైదరాబాద్ అని ఒక నేమ్ రాసి ఉంటుంది. ఆ లెఫ్ట్ సైడ్ మేము వెళ్ళే రూట్లో అయితే మీరు కూడా సేమ్ ఇదే రూట్లో అయితే రావాల్సి ఉంటుందన్నమాట. సో మ్యాక్స్ మీరు వీకెండ్లో రావడానికి ట్రై చేయండి. సో ఎందుకంటే మీకు వీకెండ్లో ట్యాంక్ బండ్ దగ్గర లైటింగ్ బాగుంటుంది. సో నార్మల్ డేస్లో అయితే మీకు పెద్దగా లైటింగ్ అయితే వేయరనమాట ట్యాంక్ బండ్ దగ్గర. సో మనం ఇక్కడ నుంచి చూస్తున్నా కూడా మీకు ఆల్మోస్ట్ ట్యాంక్ బండ్ కనపడుతుంది. లైక్ నేను చెప్పిన సర్కిల్ దగ్గర నుంచి మీకు ఆల్మోస్ట్ ఒక 500 మీటర్స్లో మీరు రీచ్ అయిపోతారు ట్యాంక్ బండ్ దగ్గరికి. సో స్టార్టింగ్ అయితే మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ అయితే కనపడుతుంది. సో బిఫోర్ దట్ మీకు ప్రసాద్ ఐమాక్స్ కూడా కనపడుతుంది. సో మీకు ప్రసాద్ ఐమాక్స్ గురించి ఐడియా ఉండొచ్చు. సో ఆ సర్కిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో సర్కిల్ తగులుతుంది మీకు ఇక్కడ. సో ఈ సర్కిల్ నుంచి మీరు స్ట్రైట్గా అంటే లైక్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ సైడ్ వెళ్తే సో మీరు ఎగ్జాక్ట్గా ట్యాంక్ బండ్ వ్యూ సైడ్ అయితే వెళ్ళిపోతారనమాట. ఓకేనా. సో మీరు ఏదైనా డే టైంలో వచ్చినప్పుడు ఇక్కడ ఫొటోస్ దిగడానికి స్పాట్ అయితే బాగుంటుంది. సో ఇప్పుడు చూపించిన విగ్రహం దగ్గర. సో అది వచ్చేసి మనకి ప్రసాద్ ఐమాక్స్ అనమాట. సో ఏ సినిమా రిలీజ్ అయినా ఫస్ట్ డే అక్కడ మాత్రమే రివ్యూస్ ఎక్కువగా వస్తాయి. అక్కడ రివ్యూలు ఇచ్చిన వాళ్ళే ఫేమస్ అయిపోయి సినిమాల్లో కూడా నటిస్తున్నారు. మీకు తెలుసు ఆ యూట్యూబర్ లక్ష్మణ్ అనేసి. సో మనకు ఒక టైం వస్తుంది, మనం కూడా అవుతాము. సో ఇది వచ్చేసి మనకి స్టార్టింగ్లోనే ఉంటుంది బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ. సో ఈ స్టాచ్యూ దగ్గర మీరు ఫోటోలు దిగాలనుకున్నా కూడా పెద్దగా మీకు ఫొటోస్ అయితే రావు, ఎందుకంటే మీకు ఇక్కడ లైటింగ్ అంతగా అయితే బాగుండదు. సో మ్యాక్స్ మీరు వీకెండ్ వస్తారు కాబట్టి ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేయడానికే ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ లైక్ చాలామంది ఎంగేజ్ స్టూడెంట్స్ కానీ సో ఎవరైతే బిజినెస్లో బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్లు అయితే ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారనమాట. ఈ కనిపిస్తున్న గేట్స్ వచ్చేసి మనకి ఎన్టీఆర్ ఘాట్ అనమాట, సీనియర్ ఎన్టీఆర్ గారిది ఘాటు. సో అప్పుడప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారి వర్ధంతి జయంతులకి మన జూనియర్ ఎన్టీఆర్ గారు, కళ్యాణరామ్ గారు వచ్చేది అక్కడికే అనమాట. సో ఇది స్టార్టింగ్ వ్యూ అనమాట. ఇది వచ్చేసి మనకి ఎట్ సైడ్ అంటే మన ట్యాంక్ బండ్ దగ్గర సో ఏదైతే సచివాలయం ఉందో దానికి ఆపోజిట్లో అనమాట. సో ఇక్కడ మీకు ఓన్లీ ఫుడ్ అండ్ ఐస్ క్రీమ్స్ లైక్ మీకు మినీ చైన్స్ కానీ ఇలాంటి ప్రతివి ఇక్కడే దొరుకుతాయి. అండ్ మీకు కేక్ కటింగ్స్ ఇలాంటివి ఉన్నాయి కదా, అది వచ్చేసి మీకు అటు లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట. అంటే మిడిల్లో బుద్ధుడు ఉంటాడు కదా, ఆ బుద్ధుడికి ఆపోజిట్లో ఉంటుంది ఎగ్జాక్ట్గా. ఇంకా మీరు బోట్ రైడింగ్ ఇవన్నీ చేయాలి అనుకుంటే టోటల్ 2 స్పాట్స్ ఉంటాయి. సో మీకు ఇంకా ముందు వీడియోలో మీకు ఒక స్పాట్ కనబడుతుంది, అక్కడ నుంచి వెళ్ళి మీరు పాస్ తీసుకొని సో బోటింగ్ అయితే చేయొచ్చు. మ్యాక్స్ బోటింగ్ అయితే అవాయిడ్ చేయండి, ఎందుకంటే సో తెలుసు కదా మూసీ నది. సో వాటర్ అంత క్లీన్గా అయితే ఉండవు, లిటిల్ బిట్ స్మెల్ కూడా వస్తుంటాయి. సో మ్యాక్స్ మీరు అదైతే అవాయిడ్ చేసుకోండి. అండ్ కొన్నిసార్లు ఇక్కడ మీకు లేజర్ రైటింగ్ ఇలాంటివి జరుగుతుంటాయి అన్నమాట. అలాంటప్పుడు మీరు వస్తే ఇంకా చాలా వ్యూస్ బాగుంటాయి అన్నమాట. సో చూడండి, ఎక్కడ చూసినా మీకు ఫుడ్. అది చిన్న పానీపూరి దగ్గర నుంచి పెద్ద సమోసాలు అన్నీ ప్రతిదీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఇంకా ఇక్కడ 2 కాస్ట్ ఏంటి అంటే ఒక చిన్న బెలూన్. ఒక్కొక్క బెలూన్ కాస్ట్ వచ్చేసి చెప్పడం వాళ్ళు 60 రూపీస్, 100 రూపీస్ చెప్తారు. కరెక్ట్గా మనం బేరం పడితే 30 రూపీస్కే ఇచ్చేస్తారనమాట. సో దానికి ఆపోజిట్లో వచ్చేసి మనకి సచివాలయము ఇక్కడ కనిపిస్తుంది అనమాట. యాక్చువల్గా ఇవాళ కూడా సచివాలయంలో ఫుల్గా లైట్లు అయితే వేయలేదు. సో ఇది నాకు తెలిసి అయితే ఒక 60% లైట్సే వెలుగుతున్నాయి ప్రజెంట్. ఇంకా మీకు ఫుల్ లైట్లు ఉంటే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది.
సో ఈవినింగ్ టైంలో మీకు ఫొటోస్కి అయితే మాత్రం ఈ సచివాలయం దగ్గరే మంచి స్పాట్ ఉంటుంది. అంటే మీకు ఫోటో కెమెరా ఎలా ఉన్నా కూడా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా బాగుంటుంది. నేను నైట్ టైం ఈ వీడియో తీశాను కాబట్టి మీకు అంతగా కనిపించకపోవచ్చు. సో ఇదే వచ్చేసి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం అనమాట ఇది. సో ఈ సచివాలయాన్ని దాదాపు ఒక 3-4 ఇయర్స్ టైం పట్టింది కట్టడానికి. సో దానికి ఆపోజిట్లోనే మన తెలంగాణ అమరవీరులకి గుర్తుగా ఒక చిన్న ద్వీపం లాంటిది పెట్టారు. సో ఇక్కడ మ్యాక్స్ మీకు ఎటు చూసిన విగ్రహాలు తెలంగాణకి సంబంధించినవి, మన ఇండియాకి సంబంధించినవి. సో మ్యాక్స్ ఇవే కనిపిస్తాయి అన్నమాట, విగ్రహాలు. సో అక్కడ మీకు సచివాలయం చూసుకొని చిన్నగా ముందుకు వచ్చి లెఫ్ట్ తీసుకుంటే నెక్స్ట్ నేను మీకు చెప్పిన బుద్ధుడు ఫేస్ ఆపోజిట్లో ఉన్న వ్యూకి అయితే వెళ్తాము. సో చెప్పాను కదా మీకు ఎక్కువ కేక్ కటింగ్స్ ఇలాంటివి జరిగే ప్లేస్ సైడ్ ఈ రూట్ నుంచి వెళ్తాం. ఇక్కడ మ్యాక్స్ మీరు ఈ ప్లేస్లో ఇప్పుడున్న ప్లేస్లో కొంచెం టైం స్పెండ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలతో వస్తే మీకు కార్ రైడింగ్స్, బైక్ రైడింగ్స్ ఇలాంటివి చాలా ఉంటాయి ఇక్కడ. మీరు జస్ట్ బైక్ పక్కన పార్క్ చేసేసుకొని, ఇంకా ఫుడ్ కూడా డిఫరెంట్ ఫుడ్ అంటే మనకి సౌత్, నార్త్ అన్ని చోట్ల దొరికే ఫుడ్ కూడా ఇక్కడ మీకు అవైలబుల్ ఉంటుంది. సో ఇదే వచ్చేసి మనకి అమరవీరుల దీపం అనమాట తెలంగాణది. పక్కనే మీకు 2 వేస్ ఉంటాయి. మీరు ఏ వేలో వెళ్ళినా ఒకటే రోడ్లకి ఫైనల్గా రీచ్ అవుతారనమాట. సో ఇక్కడ నుంచి మనం సిగ్నల్ క్రాస్ చేసుకొని నెక్స్ట్ వ్యూ పాయింట్కి అయితే వెళ్ళొచ్చు. సో మ్యాక్స్ ట్యాంక్ బండి వచ్చిన వాళ్ళు స్టే చేసేది ఎట్ సైడ్ అంటే ఇప్పుడు మనం వెళ్తున్న రోడ్ సైడే. సో అక్కడ వరకు వెళ్ళిన తర్వాత మీకు ఇంకొన్ని టాపిక్స్ అయితే నేను చెప్తాను. సో నేను చెప్పిన సెకండ్ స్పాట్ వచ్చేసి ఇదే అనమాట. మీకు అక్కడ కనిపిస్తున్నాడు కదా, సో బుద్ధుడు అనమాట. సో బుద్ధుడికి ఎప్పుడు లైటింగ్తోనే ఉంటుంది. మ్యాక్స్ మీకు వీడియో అంటే టిక్టాక్ లైక్ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడ చూసినా వీడియోస్ చేస్తుంటారు కదా ట్యాంక్ బండ్ దగ్గర. సో అవన్నీ ఈ సైడ్ వాకింగ్ పాత్ మీదే చేస్తారనమాట. సో మ్యాక్స్ మీకు ఇక్కడ కూడా లైట్స్, మేము వెళ్ళిన రోజు అయితే లైట్స్ ఒక 3 లైట్లు వెలిగితే దాని నెక్స్ట్ 3 లైట్లు అయితే వెలగడం లేదు. సో మీకు స్పాట్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం ఇక్కడ సైడ్కే బైక్ పార్క్ చేసుకొని మీరు స్టే చేయొచ్చు. అండ్ మీరు కూర్చొని ఫొటోస్ దిగడానికి కానీ అంటే కంఫర్టబుల్ అయితే ఇటు సైడ్ ఉంటుంది మీకు. అంటే నేను ఇందాక సచివాలయం సైడ్ చూపించాను కదా, అక్కడికన్నా వీళ్ళలాగా ఇక్కడ దిగడానికి బాగుంటుంది ఫొటోస్కి కానీ మీరు కొంచెం ఉండటానికి కానీ. మనం ఎటు చూసినా అందరు ఫోటోలే దిగుతుంటారు ఇటు సైడ్. మీకు ఫుడ్ అనేది ఇటు సైడ్ దొరకడం చాలా కష్టం. అంటే లైక్ ఓన్లీ ఐస్ క్రీమ్స్, చిన్న చిన్న మన ముంత మసాలా లాంటివి ఇవే దొరుకుతాయి. చిన్నపిల్లలకు కావాల్సిన బెలూన్స్ అండ్ మిగతావి మాత్రం ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఆఫ్టర్ దట్ మీరు ఈ లొకేషన్కి రీచ్ అయిన తర్వాత కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. ఎందుకంటే కొంతమంది లేడీస్తో వస్తుంటారు కదా. సో మీరేదో ఫొటోస్ దిగుదాం అనుకొని ఫొటోస్ దిగుతుంటే వాళ్ళని ఫోటో తీస్తున్నారేమో అనేసి కొంతమంది క్వశ్చన్ చేయడం కూడా జరుగుతుంది. లైక్ ఒకసారి నేను మా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు ఇలాంటిదే జరిగిందనమాట. బట్ ఆ రోజు మేము ఒక 3-4 మెంబర్స్ ఉన్నాం కాబట్టి అతనితో గట్టిగా మాట్లాడగలిగాము. అండ్ విత్ ప్రూఫ్స్తో సహా మేము చూపించాము మేము ఏం ఫొటోస్ తీసాము ఏంటనేసి. సో అలాగ మీరు సింగిల్గా ఉంటే ఇక్కడ కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు. అంటే అందరు మిక్స్డ్ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా సరే. సో మేము కొంచెం ఆ రోజు గట్టిగా మాట్లాడబట్టి సరిపోయింది, లేదంటే కొంచెం ఇష్యూ అయ్యేది. సో చూశారు కదా ఇక్కడ కేక్ కటింగ్. సో కేక్ కటింగ్స్ కానీ, ఫోటోషూట్స్ కానీ, వీడియో షూట్స్ కానీ, చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చి ఈ బెలూన్స్ దగ్గర ఆడిపించుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ బెలూన్స్ కాస్ట్ కూడా మరి టూ మచ్ చెప్తారు, 120-130 పైన చెప్తారనమాట. సో మీకు తెలుసు కదా ఎట్లనో బేరం ఆడేస్తారు, ఎంతో తక్కువగా బేరం ఆడేసుకొని కొనేసుకోండి. దీని తర్వాత మీరు ఏదైనా ఒక స్పాట్ చూసుకోండి. అంటే ఇప్పుడు నేను చూపిస్తున్న ఇటు సైడ్ నుంచి మీరు ఫొటోస్ దిగొచ్చు.
అట్ ద సేమ్ టైం ఈ ప్లేస్కి ఆపోజిట్లో చిన్న మినీ పార్క్ ఉంటుంది. సో ఆ మినీ పార్క్లో నైట్ టైము మ్యాక్స్ వెళ్ళకండి, ఎందుకంటే అక్కడ కొంచెం సేఫ్టీ అయితే ఉండదు. బట్ మీకు ఫుడ్ అయితే దొరుకుతుంది. దీనికి ఆపోజిట్లో మీకు కొంచెం ఫుడ్ ఐటమ్స్, డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ అయితే అక్కడ దొరుకుతాయి మీకు. ఆ స్పాట్ని అయితే మేము వీడియోలో కవర్ చేయలేదు. సో మీరు మ్యాక్స్ ఇటు సైడు ఇక్కడ స్టే చేసుకొని కొంచెం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇక్కడ స్టే చేస్తే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ మీకు ట్యాంక్ బండ్ అండ్ బుద్ధుడు విగ్రహం అండ్ ఇవన్నీ కూడా ఒక వీడియోలో వచ్చేలాగా నెక్స్ట్ వీడియో ఉంటుంది, ఒకసారి చూడండి. సో మీకు ఈ వ్యూలో అయితే క్లారిటీగా కనిపిస్తుంది. సో మీకు చూస్తున్నట్టయితే అక్కడ మీకు బుద్ధుడు విగ్రహం ఉంది నీళ్ళ మధ్యలో. అటు నుంచి చూస్తే మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ కనిపిస్తుంది, ఓకేనా. దాని పక్కన అది ప్రసాద్ ఐమాక్స్ అవన్నీ. ఇంకా మీకు కొంచెం లెఫ్ట్లో చూసుకున్నట్టయితే మనం చెప్పిన విధంగా సచివాలయం. సో కొంచెం సచివాలయం కలర్స్ కూడా చాలా బాగా కనిపిస్తాయి ఇటు సైడ్ నుంచి చూస్తే. సో మీరు ఫొటోస్ దిగేటప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ మొత్తం పడేలాగా దిగితే ఇంకా బాగుంటుంది అనమాట. సో ఇది నేను చెప్పిన వాకింగ్. సో చూశారు కదా, ఇదే మన ట్యాంక్ బండ్ వ్యూ అనమాట. నెక్స్ట్ మా బొడ్డోడిని జున్నుగాడిని అయితే ఒక మంచి వీడియో తీశాను. సో అలా స్టైల్గా మా జున్నుగాడిని నడుచుకుంటూ వస్తుంటే ఒక మంచి వీడియో తీశాను, చూడండి.